ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరు బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం స్తోత్రములను ఈ దినము ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మూడవ మాట, సిలువలో పలికిన మూడవ మాటను ధ్యానించుకుందామండి. యోహాను సువార్త 19:26 27 ధ్యానించుకుందామండి. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఎంతో శ్రేష్టమైన విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరచబడుతున్నట్లుగా చూడవచ్చండి. యేసయ్య తన తల్లిని, తను ప్రేమించిన శిష్యుని మరి సిలువ దగ్గర నిలబడి ఉండగా చూసి తన తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పటము అని, తర్వాత తన శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెప్పటం జరిగింది. ఆ గంట నుండి ఆ శిష్యుడు మరి ఆమెను తల్లిగా తన ఇంటికి తీసుకుని పోయానని మనం చూడవచ్చు. యేసయ్య సిలువుపై అత్యంత బాధలో ఉన్న సమయంలో శారీరకంగా బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన దృష్టి తన బాధపై కాకుండా తన తల్లి మరియపై ఉండటం అనేది మనం చూస్తున్నాం. ఇది ఆయన హృదయంలోని ప్రేమను సూచిస్తున్నట్లుగా చూడవచ్చు. యేసయ్య అమ్మ అని కాకుండా పిలిచింటే అది ఎంత భారంతో కూడిన పిలుపుగా మనం చూడవచ్చు. అమ్మ అని పిలవటంలో ఆయన బాధ అంతా కూడా కనబడుతుంది. అయితే యేసయ్య మరి అమ్మకు కొత్త సంబంధాన్ని అందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోహానును ఆమెకు కుమారుడిగా కూడా అందించినట్లు మనం చూస్తున్నాం. ఇది ఒక ఆత్మీయ కుటుంబాన్ని మనకి పరిచయం చేస్తూ ఉంది. అయితే యేసయ్య యోహానుకు బాధ్యత ఇస్తూ ఉన్నాడు, మరియను తల్లిగా చూసుకోవాలని. అలాగే శిష్యత్వం అంటే కేవలం బోధించటం, బోధలు వినటం కాదు, కానీ బాధ్యత తీసుకోవటం అని కూడా మనం నేర్చుకోవాలి. యోహాను వెంటనే ఆజ్ఞను పాటించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమైన విశ్వాసి ఆలస్యం చేయకుండా విధేయత చూపిస్తాడని దీన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంది. బాధలో కూడా ప్రేమ చూపించాలని యేసయ్య దగ్గర నుంచి మనము నేర్చుకుంటున్నాం. యేసయ్య తన బాధలో కూడా ఇతరులను గురించి ఆలోచిస్తున్నారని మనం చూడవచ్చు. కుటుంబ బాధ్యత పవిత్రమైనదిగా ఎంచుకోవాలి. దేవుని సేవలో ఉన్న కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఇక్కడ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. విశ్వాసులు ఒకరికొకరు ఆత్మీయ కుటుంబంగా ఉండాలని, అలాగే యోహానులాగా ఆలస్యం చేయకుండా ఆజ్ఞను పాటించాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య శరీరం గాయాలతో నిండిపోయింది. ముళ్ళు కిరీటం తలపై ఉంది. అంతేకాదండి, తను శ్వాస తీసుకోవటం కూడా చాలా కష్టం. అలాంటి స్థితిలో ఉండి ఒక మనిషి అయితే ఏం ఆలోచిస్తాడండి? నిజంగా మనం ఆలోచన చేస్తే నా బాధ, నా నొప్పి, నా కష్టం అని అరవటం అనేది కనపడుతుంది. కానీ యేసయ్య ఏం చేశారంటే తన తల్లి గురించి ఆలోచించినట్లుగా చూస్తున్నాం. ఇది మనకు నేర్పిస్తున్న పాఠంగా నేర్చుకోవాలి. నిజమైన ప్రేమ స్వార్థం కాదని యేసయ్యను చూసి నేర్చుకోవాలి. బాధలో ఉన్నప్పుడు కూడా ఇతరులను గురించి గుర్తుపెట్టుకోవాలని, అదే క్రీస్తు స్వభావం అని మనకు నేర్పిస్తుంది. యేసయ్య దేవుని కుమారుడు, లోకరక్షకుడు అనే గొప్ప కార్యంలో ఉన్నారు. అయినా సరే ఆయన తన తల్లిని మర్చిపోలేదు. ఇక్కడ ఒక గొప్ప పాఠం ఉంది. దేవుని సేవలో ఉన్న మనం కాబట్టి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదనేది నేర్చుకుంటున్నాం. ఇప్పటి కాలంలో చాలామంది సేవకులను చూసినట్లయితే, నేను నా మినిస్ట్రీలో బిజీగా ఉన్నానంటారు. నా కుటుంబం పట్ల బాధ్యత లేకపోతే అది సంపూర్ణం కాదని
మనం చూడవచ్చు. యేసయ్య మనకు చెప్తున్నారు, సేవ ప్లస్ బాధ్యత ప్లస్ సంపూర్ణ క్రైస్తవ జీవితం అని మనము తెలుసుకోవాలి. యేసయ్య యోహానుతో చెప్పాడు, ఇదిగో నీ తల్లని. ఇది కేవలం ఒక మరి బాధ్యతే కాదు, కానీ ఒక కొత్త కుటుంబాన్ని మరి ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదండి, సంఘం అంటే కుటుంబం అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒంటరిగా ఉన్న వారికి మనం కుటుంబం కావాలి, కుటుంబంలాగా ఆదరించాలి. బాధలో ఉన్న వారికి మనం అండగా నిలవాలి. కన్నీళ్లు కారుతున్న వారికి మనం ఓదార్పునిచ్చేవారంగా ఉండాలి. యేసయ్య శిలువపై కుటుంబాన్ని నిర్మించాడు. మనము భూమిపై దానిని కొనసాగించే వారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. ఈ వచనములో మనం చూస్తే, ఆ గంట నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి తీసుకొని పోయాను అని ఉంటుంది. యోహాను ఆలస్యం చేయలేదండి, ప్రశ్నలు అడగలేదు, అలాగే వెంటనే విధేయత చూపించాడు. ఇది నిజమైన శిష్యరకం. వినటం కాదు, చేయటం. దీన్ని బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించు, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, సంఘాన్ని కుటుంబంగా భావించు, వెంటనే విధేయత చూపని ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు సిలువలో రక్తం మాత్రమే లేదు, ప్రేమ ఉంది. బాధ మాత్రమే లేదు, బాధ్యత ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మనము నిర్ణయం తీసుకుందాం, ప్రభువా నీ ప్రేమలో నేను జీవిస్తాను, నా బాధలో కూడా ఇతరులను ఆశీర్వదిస్తాను అని మనము నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, సిలువుపై మీరు చూపించిన ప్రేమను మా హృదయంలో ఉంచండి ప్రభువా, నింపండి ప్రభువా, మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా సంఘాన్ని ఒక కుటుంబంగా చేయమని, విధేయతతో జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని మనం ప్రతిదినము ప్రార్థన చేస్తూ దేవుని వాక్యానికి లోబడతామండి. తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరితో ఈ మాట మాట్లాడుచూ ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు. నీ తల్లిని నీ తండ్రిని బాధ్యతగా స్వీకరించు, ప్రేమతో చూడు, ప్రేమతో వారిని పోషించమని ఇక్కడ వాక్యం హెచ్చరిక చేస్తుంది. యోహాను గారికి అదే బాధ్యతను యోహాను గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించినట్లుగా చూస్తుంది. దేవుడు మనకు అప్పగించిన మన తల్లిదండ్రులను, మన పిల్లలను, మన కుటుంబాన్ని మనము ఎంతో బాధ్యతగా వాటిని స్వీకరించి మరలా తిరిగి దేవుని కొరకు మనము వారిని సమకూర్చే వారంగా ఉండి దేవునికి మనము లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నామని గుర్తు చేసుకుంటూ, ప్రభు మనల్ని ఒక బాధ్యతలో ఉంచారు కనుక వాటిని నిర్వర్తించే కృప ఆయన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వోన్నతుడు నాయన, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన. మీరు నాయన బాధ్యతగా మాకు ఇచ్చిన ప్రతి బాధ్యతను చక్కగా నిర్వర్తించడానికి మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్.